బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏషియన్ గేమ్స్ లో మెడల్స్ సాధించిన క్రీడాకారులు వెన్నం జ్యోతి సురేఖ, కోనేరు హంపి స్వదేశానికి తిరిగి వచ్చారు. ఈ సందర్భంగా చైనాలో హంగ్జౌలో జరిగిన 19th ఏషియన్ గేమ్స్ లో ఆర్చరీ పోటీలలో వరుసగా 3 గోల్డ్ మెడల్ సాధించడం జరిగింది. ఇండివిజువల్ టీమ్, మిక్స్ టీమ్ కాంపిటీషన్ లో 3 గోల్డ్ మెడల్స్ సాధించడం జరిగిందని ఆర్చరీ క్రీడాకారిణి వెన్నం జ్యోతి సురేఖ తెలిపారు. ఇక ఈవెంట్లు అక్టోబర్ 1 నుంచి 7 వరకు జరిగాయి. మొట్టమొదటిసారిగా ఏషియన్ గేమ్స్ లో గోల్డ్ మెడల్ సాధించడం సంతోషంగా ఉంది. ఇక ఒకేసారి 3 మెడల్స్ రావడం నాకు చాలా సంతోషంగా ఉందని ఆమె సంతోషం వ్యక్తం చేశారు. చాలా మంది వచ్చారు. శాప్ నుంచి కానీ, మా డెప్యూటీ కలెక్టర్స్ అసోసియేషన్ నుంచి కానీ, నేను చదివిన నలంద విద్యానికేతన్ స్కూల్ నుంచి, కేఎల్ యూనివర్సిటీ నుంచి అండ్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరూ చాలా మంది వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ ఇంత మంచి వెల్కమ్ ఇచ్చినారు. నేను 3 మెడల్స్ సాధించానండి, ఇండివిజువల్ టీమ్ అండ్ మిక్స్ టీమ్ కేటగిరీస్. సంతోషంగా ఉందండి. ఇది ఫస్ట్ టైం నేను ఏషియన్ గేమ్స్లో గోల్డ్ మెడల్ సాధించిన. 1 కూడా కాదు, 3 వచ్చాయి ఒకేసారి. సో చాలా సంతోషం. ఫ్యామిలీ సపోర్ట్ ఉండబట్టే నేను స్పోర్ట్స్ ఆడగలిగాను అండ్ ఈ మెడల్స్ అచీవ్ చేయగలిగాను. నేను చదివిన స్కూల్ అండ్ కాలేజ్ ఎప్పుడు కూడా సపోర్ట్ చేశాయండి. నేను టోర్నమెంట్స్ కోసం బయటికి వెళ్ళినప్పుడు కూడా నేను వచ్చిన తర్వాత స్పెషల్ క్లాసెస్ తీసుకుని నేను ఎక్కడ మిస్ అవ్వకుండా చూసుకునేవారు. చేరినటువంటి ఉమెన్ టీమ్ చెస్ ఛాంపియన్షిప్లో సిల్వర్ మెడల్ వచ్చింది. అట్లానే చెస్లో ఇంకొక సెక్షన్ మెన్ టీంలో కూడా సిల్వర్ రావడం జరిగింది. ఇండియాకి మొత్తం 2 మెడల్స్ వచ్చినాయి చెస్లో. సో మాకు ఏషియన్ గేమ్స్లో చెస్ అనేది చాలా. చెస్ క్రీడాకారిణి కోనేరు హంపి ఏషియన్ గేమ్స్ లో ఉమెన్ ఛాంపియన్షిప్ లో సిల్వర్ మెడల్ సాధించగలిగాను. ఏషియన్ ఛాంపియన్షిప్ లో చెస్ పోటీలు 2006, 2010లో జరిగాయి. మళ్ళీ ఈ సంవత్సరం జరిగాయని అన్నారు. ఏషియన్ గేమ్స్ లో భాగంగా అన్ని క్రీడా విభాగాలు కలిసి ఒకేసారి జరిగాయి. మెన్స్, ఉమెన్స్ కేటగిరీలో ఏషియన్ గేమ్స్ లో సిల్వర్ మెడల్ రావడం ఇదే మొట్టమొదటిసారి అని ఆమె వివరించారు. ఏషియన్ గేమ్స్లో చేరినటువంటి ఉమెన్ టీమ్ చెస్ ఛాంపియన్షిప్లో సిల్వర్ మెడల్ వచ్చింది. అట్లానే చెస్లో ఇంకొక సెక్షన్ మెన్ టీంలో కూడా సిల్వర్ రావడం జరిగింది. ఇండియాకి మొత్తం 2 మెడల్స్ వచ్చినాయి చెస్లో. సో మాకు ఏషియన్ గేమ్స్లో చెస్ అనేది చాలా రేర్గా ఇంక్లూడ్ చేస్తూ ఉంటారు. 2006, 10 తర్వాత మళ్ళీ 2023లోనే జరిగింది. సో ఇట్లాంటి ఈవెంట్లో మెడల్ రావడం అనేది సంతోషం. నెక్స్ట్ వచ్చి డిసెంబర్లో వరల్డ్ ర్యాపిడ్ అండ్ బ్లిట్జ్ ఛాంపియన్షిప్ ఉంటుందండి. సో అందులో పార్టిసిపేట్ చేస్తాను. అంటే ఈ టోర్నమెంట్లో చైనీస్ వచ్చి టాప్ సీడ్ అండి. సో ఓవరాల్ టీమ్ ఈవెంట్లో చైనాతో ఒక మ్యాచ్ పోయింది 9 రౌండ్స్లో. రెస్ట్ ఆఫ్ ది మ్యాచెస్ గెలిచాము అండ్ కజకస్తాన్తో ఒక డ్రా అయింది. సో చైనాతో మ్యాచ్ ఓడిపోవటం వల్ల సిల్వర్ రావడం జరిగింది. బట్ ఓవరాల్ ఇట్ వాజ్ అ వెరీ డీసెంట్ టోర్నమెంట్ అండ్ అంటే పర్ఫార్మెన్స్ వైజ్ కూడా అందరూ సెటిల్డ్గానే పర్ఫామ్ చేస్తారు.